కుర్చీ మడత పెట్టే సాంగ్ పైన ట్రోలింగ్స్ వస్తున్నాయి, దాని గురించి మీరేమో. హాయ్ బ్రో, మహేష్ బాబు కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎక్స్ట్రాడినరీ. ఆల్రెడీ నేను కృష్ణకాంత్ కార్పులో నేనున్నా, కుర్చీ మడత పెట్టి దెంగిండు అన్న. ఎక్స్ట్రాడినరీ బ్రో, సూపర్ అంటే సూపర్. ఆ సాంగ్ మాట వాడకూడదు, అనవసరంగా తీసుకున్నాడు అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? లేదు బ్రో, ఆల్రెడీ మన కుర్చీ తాత కూడా సార్ని, త్రివిక్రమ్ సార్ని కలవడం జరిగింది. దాని మీద ఎటువంటి విమర్శలు అనేవి ఖచ్చితమైన మాటలు అయితే కాదు. అంటే ట్రోలర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు మహేష్ బాబుని, తమన్ని, మరి మీరేమంటారు? అట్లా చేయడం కరెక్ట్? అవి టాలెంట్ లేని ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటలు, అది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన మాటలు కాదని నేను భావిస్తున్నా. అంటే సూపర్ స్టార్ లాంటి వ్యక్తి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అక్కడ బూత్ ఏముంది బ్రో? ఆడ బూత్ ఏం లేదు బ్రో, అక్కడ బూత్ ఏం లేదు. దాంట్లో మనం బూత్ ని ఎక్స్పెక్ట్ చేసామంటే మేబీ నాకు తెలిసి అతనికి సినీ నాలెడ్జ్ అనేది లేదు. వాళ్ళు అటువంటి పర్సన్స్ కాదని నా అభిప్రాయం. సో సినిమాని చూడండి, సినిమాని సినిమాలో చూడాలి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఈ రోజు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉందని నా భావన. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈ రోజు కుర్చీ తాతైనా, మొన్న ఇంకా 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 చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది అభివృద్ధి చెందారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి డైరెక్టర్స్ వల్లనే బయటపడుతున్నారు, ఆణిముత్యాలు.